పవన్ కళ్యాణ్ మన పవర్ స్టార్ ఆయన పెద్ద తెర మీద కనిపిస్తే పూనకాలే కదా. ఈ మధ్య ప్రజాసేవలో బిజీ అయ్యారు, కానీ ఆయన సినిమాలు చేస్తే ఎంతలా ఎంటర్టైన్ చేస్తాడో మనందరికీ తెలిసిందే కదా. ఈ మధ్య వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ డీసెంట్ హిట్ అయింది. ఇంకా నెక్స్ట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి సినిమా ఒప్పుకున్నాడు. అయితే ఈ మధ్యలో కోలీవుడ్ లో ఒక వార్త వైరల్ అవుతుంది. అదే రజనీ జైలర్ 2 సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక క్యామియో రోల్ చేస్తున్నాడని. మరి నిజమేంటో తెలుసా? ఇటీవల సోషల్ మీడియాలో, ముఖ్యంగా తమిళ మీడియా వర్గాల్లో ఒక ఆసక్తికరమైన ప్రచారం ఊపందుకుంది. ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ జైలర్ 2 సినిమాలో అతిథి పాత్రలో కనిపించబోరన్న వార్తలు బయటకు వచ్చిన తర్వాత ఆ పాత్రలో మరో స్టార్ హీరో కనిపించబోతున్నారని గుసగుసలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు కూడా వినిపించింది. ఆయన ఇప్పటికే రహస్యంగా ఒక చిన్న పాత్ర కోసం షూటింగ్ కూడా పూర్తి చేశారనే ప్రచారం సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. అయితే ఈ వార్తలు ఎంతవరకు నిజమన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తింది. తమిళ మీడియాలో వచ్చిన కొన్ని కథనాల ప్రకారం జైలర్ 2 సినిమాలో ఒక ప్రత్యేక క్యామియో కోసం దర్శకుడు సూపర్ స్టార్లను సంప్రదించారని, అందులో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా ఉండొచ్చని చెప్పుకున్నారు. మొదట్లో ఈ వార్త విపరీతమైన బజ్ క్రియేట్ చేసింది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అభిమాన వర్గాన్ని సంపాదించుకున్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన ఏ సినిమాలో కనిపించినా అది అభిమానులకు ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే ఆయన ఒక చిన్న క్యామియో చేసినా కూడా అది సినిమాకు భారీ క్రేజ్ తీసుకురావచ్చని చాలా మంది భావించారు. అయితే ఈ ప్రచారం రాంగ్ అని కూడా ప్రూవ్ అయింది. పవన్ కళ్యాణ్ కు దగ్గరగా ఉన్న విశ్వసనీయ వర్గాలను సంప్రదించినప్పుడు ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని వారు స్పష్టంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ జైలర్ 2లో క్యామియోలో చేస్తున్నారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వారు తేల్చి చెప్పారు. నిజానికి ఈ ప్రాజెక్టు నుండి ఆయనకు ఆహ్వానం వెళ్లిందనే విషయం మాత్రం కొంతవరకు నిజమే కావచ్చని చెబుతున్నారు. కానీ అది అక్కడితోనే ఆగిపోయిందని సమాచారం. పలు కారణాల వల్ల ఆ ఆలోచన అమలు కాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఈ ప్రచారం నిజం కాకపోవడం సహజంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు పూర్తిగా రాజకీయ బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సమయం మొత్తం ప్రభుత్వ పనులు, ప్రజా సమస్యలు, రాజకీయ సమావేశాలతోనే గడుస్తుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ అధికారిక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా షూటింగ్లకు సమయం కేటాయించడం ఆయనకు చాలా కష్టంగా మారింది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలే పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. ఆయన నటిస్తున్న కొన్ని సినిమాలు ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. షూటింగ్ల మధ్యలో ఆగిపోవడం, తిరిగి ప్రారంభం కావడం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరో సినిమా కోసం, అది కూడా కేవలం ఒక చిన్న క్యామియో కోసం ఆయన సమయం కేటాయించడం చాలా అసాధ్యంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే జైలర్ 2 సినిమాలో ఆ ప్రత్యేక అతిథి పాత్ర గురించి ఇంకా స్పష్టత రాలేదు. మొదట ఈ పాత్రలో నటించబోయే స్టార్ హీరోగా నందమూరి బాలకృష్ణ పేరు వినిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ పేరు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అయితే ఈ వార్తల్లో ఏది నిజం, ఏది కేవలం ఊహాగానమో ఇప్పటి వరకు అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు. జైలర్ సినిమా విజయంతో ఈ సీక్వెల్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం విడుదలైనప్పుడు అది బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. అందులోని యాక్షన్ సన్నివేశాలు, స్టైల్, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే ఇప్పుడు రెండో భాగం ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతుంది. ముఖ్యంగా సినిమాలో కనిపించబోయే అతిథి పాత్ర గురించి వచ్చే ప్రతి వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ చిన్న సమాచారం వచ్చినా అది వెంటనే వైరల్ అవుతుంది. కానీ చాలాసార్లు ఈ వార్తలు కేవలం ఊహాగానాలే అవుతుంటాయి. పవన్ కళ్యాణ్ క్యామియో వార్త కూడా అదే విధంగా ఒక రూమర్గా మారిపోయింది. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకుండా ప్రచారం జరగడం వల్ల అభిమానుల్లో కొంత గందరగోళం కూడా ఏర్పడింది. మొత్తానికి చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జైలర్ 2లో క్యామియో చేస్తున్నారనే వార్తలకు ప్రస్తుతం ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది. ఆయనకు ఆఫర్ వెళ్లినా కూడా అది అమలు కాలేదని సమాచారం. ప్రస్తుతం ఆయన ప్రధానంగా రాజకీయ బాధ్యతలపైనే దృష్టి పెట్టారు. అదే సమయంలో తన సొంత సినిమాలను కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అందుకే ప్రస్తుతం ఆయన మరో సినిమా కోసం, అది కూడా చిన్న పాత్ర కోసం సమయం కేటాయించే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. అయితే భవిష్యత్తులో పరిస్థితులు మారితే ఆయన మరోసారి ఇతర ప్రాజెక్టుల్లో కూడా కనిపించే అవకాశం ఉండొచ్చు.
కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ క్యామియో వార్త కేవలం ఊహాగానంగానే మిగిలిపోయిందని చెప్పాలి.